జబర్దస్త్ ప్రవీణ్ పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్ని నవ్వులతో అలరించిన ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ ఇటీవల పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్, పటాస్ వంటి షోల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రవీణ్ ప్రముఖ నటి మరియు డాన్సర్ కడెం వంశితతో వివాహం చేసుకోవడం అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య ఓ దేవాలయంలో వీరి పెళ్లి జరిగినట్లు సమాచారం. ఇప్పుడు ఈ కొత్త జంటకు సంబంధించిన ప్రతి ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా తాజాగా వంశిత షేర్ చేసిన హల్దీ వేడుకల ఫోటోలు నెటిజన్లను మరింత ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రవీణ్, వంశితల పెళ్లి గురించే చర్చ. ఇప్పటికే తమ వివాహానికి సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ జంట ఇప్పుడు హల్దీ వేడుకల ఫోటోలతో మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. వంశిత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఈ ఫోటోల్లో ఇద్దరూ ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో పసుపు రంగు అలంకరణల మధ్య హల్దీ వేడుకలు ఎంతో అందంగా జరిగాయని ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య సరదాగా నవ్వులతో ఈ వేడుక జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు భారీగా స్పందిస్తున్నారు. చాలా అందమైన జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ చూడముచ్చటగా ఉన్నారు అంటూ నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వంశిత సంప్రదాయ లుక్కు అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోవైపు ప్రవీణ్ తన సింపుల్ స్టైల్తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. బుల్లితెర ప్రముఖులు కూడా ఈ కొత్త జంటకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక వీరిద్దరి ప్రేమ కథ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రవీణ్, వంశితలు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని సమాచారం. గతంలో పలు ఈవెంట్లు, కార్యక్రమాలు వీరిద్దరూ కలిసి కనిపించేవారు. అప్పట్లోనే వీరి మధ్య మంచి స్నేహం ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ స్నేహం ప్రేమగా మారి పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి బంధంగా మారిందని తెలుస్తుంది. తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయటపెట్టకుండా చాలా ప్రైవేట్గా ఉంచిన ఈ జంట ఒక్కసారిగా పెళ్లి వార్తతో అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక ప్రవీణ్ కెరియర్ విషయానికి వస్తే ఆయన చాలా సాధారణ స్థాయి నుంచి బుల్లితెరలో ఎదిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. మొదట చిన్న చిన్న కామెడీ ప్రోగ్రాంలో కనిపించిన ఆయన తర్వాత పటాస్ షో ద్వారా ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఆ తర్వాత జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చి తన కామెడీ టైమింగ్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, హావభావాలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. జబర్దస్త్లో ప్రవీణ్ చేసిన అనేక స్కిట్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కేవలం టెలివిజన్కే పరిమితం కాకుండా ప్రవీణ్ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తూ తన నటనతో ఆకట్టుకుంటూ ఉంటారు. చిన్న పాత్రలైన తనదైన కామెడీ స్టైల్తో మంచి గుర్తింపు పొందుతున్నారు. బుల్లితెర నుంచి వెండితెర వరకు వెళ్లిన కమెడియన్స్లో ప్రవీణ్ కూడా ఒకరిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యువతలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. మరోవైపు వంశిత కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నటిగా, డాన్సర్గా పలు టెలివిజన్ కార్యక్రమాలు, స్టేజ్ షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తరచూ డాన్స్ వీడియోలు, ఫోటోషూట్లు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటుంది. ఇప్పుడు ప్రవీణ్తో వివాహం తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ పెరిగింది. ఇక ప్రస్తుతం సెలబ్రిటీ పెళ్లిళ్లు అంటే భారీ ఖర్చులు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, లగ్జరీ రిసెప్షన్లు అనే ట్రెండ్ కొనసాగుతున్న సమయంలో ప్రవీణ్, వంశితలు చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవడం అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా దేవాలయంలో సంప్రదాయబద్ధంగా వివాహం జరుపుకోవడం చాలా మందికి నచ్చింది. సింపుల్ వెడ్డింగ్, బ్యూటిఫుల్ కపుల్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.